హైదరాబాద్ లో జరగబోయే మనీ మంత్ర మనీ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కి ఇప్పుడే కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు శ్రావణి ఆసూరి గారు ఉన్నారు, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్. వీరితో ఈరోజు కొన్ని విషయాలు మనం చర్చిద్దాం. సో దీనికంటే ముందు శ్రావణి ఆసూరి గారు అంటే మనందరికీ కూడా తెలుసు, యాక్చువల్లీ సుపరిచితులే ఉండుంటారు. సుమన్ టీవీని చూస్తున్న వాళ్ళైతే మనకి ఇంతకు ముందు కూడా సుమన్ టీవీలో డిజిటల్ మార్కెటింగ్ పైన చాలా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అండ్ చాలా మంది గుర్తుపడతారు. బట్ ఇప్పుడు మళ్ళీ కంబ్యాక్ చేశారు మన సుమన్ టీవీకి, దట్ టు విత్ న్యూ. మనకి ఇప్పుడు ఏఐ ఎరా కాబట్టి ఏఐ ట్రైనింగ్ తోటి దాని టూల్స్ అండ్ దాని గురించి డీటెయిల్డ్గా మనం డిజిటల్ మార్కెటింగ్ని ఎలా ముందుకు తీసుకెళ్ళొచ్చు అనే దానిపైన విషయాలన్నీ కూడా మనతో డిస్కస్ చేస్తున్నారు. సో వారితోటి మాట్లాడదాం. హలో అండి శ్రావణి గారు. హలో మ్యామ్, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, హౌ యూ? గుడ్ మ్యామ్, గుడ్. సో డిజిటల్ మార్కెటింగ్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాము. స్కిల్స్ ఏమేం కావాలి నేర్చుకున్నాము, దెన్ ఆపర్చునిటీస్ ఎలా తెచ్చుకోవాలి, దెన్ దట్ ఈస్ ఆల్సో సార్టెడ్. లైక్ ఇప్పుడు నేర్చుకునేటప్పుడు మనకి అంటే లైక్ ప్రతి దానికి డిఫరెంట్ టూల్స్ అనేది ఉంటుంది. సో డిజిటల్ మార్కెటింగ్లో ప్రత్యేకంగా ఎలాంటి టూల్స్లో మనం ఎక్స్పర్ట్ అయి ఉండాలి, లేదంటే ఏం నేర్చుకోవాల్సి? ఇప్పుడు రెండు విధాలుగా దీన్ని డివైడ్ చేయాలి మ్యామ్. ఒకటి ఏఐ టూల్స్ ఒకటి అయిపోయింది, డిజిటల్ మార్కెటింగ్ టూల్స్ ఇంపార్టెంట్వి ఉంటాయి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక సోషల్ మీడియా మార్కెటింగే తీసుకుంటే, మేము ఇప్పుడు క్లాసెస్ చెప్పే దాంట్లోనే మేము ఏం చెప్తున్నాము, సోషల్ మీడియా విత్ ఏఐ క్లాసెస్ తీసుకుంటామని చెప్తున్నాం, విచ్ ఇస్ జస్ట్ వెరీ ఆ పర్టికులర్ ఏఐ టూల్స్ ఖచ్చితంగా వాళ్ళకి నేర్పించుకుంటే వాళ్ళ ఎడిటర్, వాళ్ళ గ్రాఫిక్ డిజైనర్ వర్క్, వాళ్ళ ఇంకొక వర్క్ ఇవన్నీ కవర్ అయిపోవాలి కదా దాంట్లో. సో అవన్నీ టూల్సే బేసికల్గా. సో ఏఐ టూల్స్ నేర్చుకునేటప్పుడు ఏఐ టూల్స్ ఏమేమి అవైలబుల్ ఉన్నాయి మార్కెట్లో. సో టూల్ అనేటప్పటికి అందరికి చాలా టెన్షన్ ఎక్కడ వస్తుంది అంటే, అదేదో చాలా కష్టంగా లోపల చాలా నేర్చుకోవాలేమో, చాలా టూల్స్ అనేసరికి అమ్మో సాఫ్ట్వేర్ లాగా ఏదేదో కొత్త కోర్సులు ఉంటాయేమో, అవన్నీ నేర్చేసుకోవాలేమో అని అనిపిస్తుంది. అసలు బేసికల్ గా నేను నా స్టూడెంట్స్కి అయితే ఒక ఫార్ములా చెప్తాను. బయట ఎవరు ఏ ట్రైనర్ ఎలా చెప్తారో నాకు తెలియదు. మీరు ఒక వాట్సాప్ వాడారు అనుకోండి, ఎగ్జాంపుల్ వాట్సాప్ బిజినెస్ వాడారు అనుకోండి. వాట్సాప్ బిజినెస్ ఓపెన్ చేస్తే మీకు ఎవరన్నా ట్రైన్ చేశారా, వాళ్ళు వాట్సాప్ ఇట్లా వాడాలి అని మీకు ఎవరైనా ట్రైన్ చేశారా? ఓకే, మీరు ఫేస్బుక్కి వెళ్ళారు, మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నారు, మీకు స్టోరీస్ ఎక్కడ ఉంటాయో తెలుసు కదా మీ ఫేస్బుక్లో. మీకు ఒకవేళ పోస్ట్ చేయాలంటే ఎలా చేయాలో తెలుసు కదా, మీకు పేజ్ క్రియేట్ చేయడం కూడా తెలుసు కదా. ఇవన్నీ ఎవరైనా నేర్పించారా? ఎవరైనా వచ్చి నేర్పిస్తే అప్పుడు మీరు ప్రతిదానికి నాకు ఒక అసిస్టెన్స్ ఉండాలి. అవన్నీ టూల్సే బేసికల్గా. ఒక నావిగేషన్ టూల్. ఒక అమెజాన్కి వెళ్తారు, అమెజాన్లో కొనడం మీకు అలవాటు అనుకుందాం. ఎగ్జాంపుల్, మీకు కొత్తగా స్విగ్గీ వచ్చింది అనుకుందాం. స్విగ్గీలో మీరు ఆర్డర్ పెట్టుకుంటున్నారు, అది ఎవరైనా నేర్పిస్తున్నారా మీకు? మీకు ఎలా తెలుసు? ఒక పర్టికులర్ సెర్చ్ చేస్తారు, ఒక పర్టికులర్ టూల్లో ఒక ఐటమ్ వస్తుంది, దాన్ని మీరు యాడ్ టు కార్ట్ చేస్తున్నారు, యాడ్ టు కార్ట్ దగ్గర నుంచి మీరు చెక్అవుట్ చేస్తున్నారు, డబ్బులు కడుతున్నారు, రేజర్ పే ద్వారా కడుతున్నారు. ఇది ఎంత ఈ సీమ్లెస్గా చేస్తే మీకు ఒక మెయిల్ వస్తుంది, మళ్ళీ ఒక రెండు రోజుల తర్వాత ప్రోడక్ట్ ఇంటికి వస్తుంది, దానికి అప్పుడు ఓటీపీ ఇస్తున్నారు. ఇవన్నీ మీరు చేస్తున్నారు కదా. ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నప్పుడు మీరు ఇక్కడ అమెజాన్ వాడేటప్పుడు ఎవరైనా మీకు నేర్పించారా అన్న పాయింట్లో నేను మాట్లాడేటప్పుడు, మీరు అమెజాన్ లాంటి ప్లాట్ఫామ్లు తయారు చేయట్లేదు ఇక్కడ. అలాంటి వెబ్సైట్లని మీరు వాడుతున్నారు అంతే. దాన్ని టూల్ అని అంటాం మనం. ఎందుకు? ఆ పర్టికులర్ పని చేసి పెడుతుంది కాబట్టి. ఎగ్జాంపుల్, నేను చాలా టూల్స్ చెప్తూ ఉంటాను ఇంటర్నెట్లో వెబ్సైట్ ఎలా తయారు. అయితే వాళ్ళు ఏమి ఒక జోక్ మొన్న ఒక కాల్ చేశారు. మేడం, నేను ఇక్కడ ప్లస్ అని క్లిక్ చేస్తే అప్లోడ్ ఫోటో అని వస్తుంది, ఇక్కడ ప్లస్ అని క్లిక్ చేస్తే ఫైల్ అని వస్తుంది. అమ్మ, ఒక్క నిమిషం ఆలోచించండి. మీరు వాట్సాప్లో పంపించినప్పుడు ప్లస్ అని క్లిక్ చేస్తే కాంటాక్ట్ వస్తుంది, లొకేషన్ వస్తుంది, డాక్యుమెంట్ అని వస్తుంది. మీరు ఫైల్ ఫార్మాట్లో పంపిస్తే ఫైల్లో పంపిస్తారు ఫోటోని. మీరు ఒకవేళ డైరెక్ట్గా ఫోటో పంపించాలనుకుంటే ఫోటో క్లిక్ చేసి ఫోటో పంపిస్తున్నారు. ఇక్కడ అదే కదమ్మా అని. అవును మేడం. ఎందుకు మీరు ప్యానిక్ అవుతారు? ఒక వెబ్సైట్ అది అంతే. వెబ్సైట్ వాడి ప్రాబ్లం ఏంటి? అది ఈజియెస్ట్ వేలో నావిగేట్ అవ్వాలని వాడు చూస్తాడు. మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే, మీరు ఇన్స్టాగ్రామ్లో నేను నా స్టూడెంట్ ఒక ఆమె ఉన్నారు, ఆవిడ టూల్ అంటేనే భయపడతారు. ఎగ్జాంపుల్ సేమ్ మేడమే. మేడం, మీరు ఏదైనా షాపింగ్ చేశారా ఇంటర్నెట్లో అని అడుగుతా. చేశాను మేడం అని. మామూలుగా ఇంటర్నెట్లో, అమెజాన్లో కాదు మేడం, మీరు ఏదైనా ఇన్స్టాగ్రామ్లో వచ్చినప్పుడు చేశారా? బ్యాగ్స్ అలాంటివి ఏమో కొన్నాను మేడం. మా అమ్మాయికి దుప్పటి కొన్నాను మేడం రీసెంట్గా అన్నారు, కిడ్డో నుంచి కొన్నాను అన్నారు. సరే మంచిది మేడం, ఎలా కొన్నారు? క్లిక్ చేశాను మేడం, వచ్చింది, యాడ్ టు కార్ట్ కొట్టాను, అడ్రస్ అవి పెట్టాను, ఎండ్ కొట్టాను, వచ్చింది, అయిపోయింది. మేడం, దీనికి మీకు ఎవరైనా ఏమైనా చెప్పారా? ఇలా క్లిక్ చేస్తే, ఇలా షాప్లో క్లిక్ చేస్తే ఇలా వెళ్ళాలి. ఎగ్జాక్ట్లీ అది అమెజాన్ లాగా ఉందా పోనీ చూడడానికి? ఎగ్జాక్ట్లీ లేదు. మీకు అలవాటు ఉన్న టూలా మరి? కాదు. అలవాటు ఉన్న వెబ్సైటా? మీకు ఎలా తెలుసు మరి అది ఎగ్జాక్ట్లీ ఎట్లా అంటే, వాడు ఈజియెస్ట్ నావిగేషన్ పెట్టాల్సిన తలకాయ నొప్పి ఆ వెబ్సైట్ తయారు చేసినోడిది కదా.
సో ఇక్కడ ఏం మాట్లాడాలని ట్రై చేస్తున్నా నేను అంటే టూల్స్ అనేవి 100% ఉంటాయి. కీవర్డ్ టూల్స్ ఉంటాయి, అనలిటిక్ టూల్స్ ఉంటాయి, ఇంటిగ్రేషన్ టూల్స్ ఉంటాయి, సోషల్ మీడియాకి సంబంధించిన ఏఐ టూల్స్ ఉంటాయి, ఎడిటింగ్ సంబంధించిన టూల్స్ ఉంటాయి, బేసిక్ ఎడిటింగ్ సంబంధించిన టూల్స్ ఉంటాయి, యాప్స్ ఉంటాయి. కానీ ఇవి నేర్చుకోవడం ఏమి మనకి పెద్ద విషయం కాదు. దట్స్ అ పాయింట్ ఐ వాంటెడ్ టు క్లియర్గా చెప్తున్నా నేను. లైక్ అదే ఇప్పుడు టూల్స్ నేర్చుకోవాలి అనే పాటికి అందరికి అదే అనిపిస్తుంది, ఏమో నేను అంత ఎడ్యుకేటెడ్ కాదు, మరి నేను నేర్చుకోగలుగుతాను లేదో అనే కూడా డౌట్ వస్తుంది కదా. లైక్ ఎవ్రీ బిజినెస్ పర్సన్ ఈస్ నాట్ సో, ఎంబీఏ చేసిన ప్రతి ఒక్కరు బిజినెస్ పెట్టరు. మీరు అన్నట్టు ఏం చదువుకున్న వాళ్ళు కూడా దే స్టార్ట్అప్ విత్ సమ్ స్మాల్ బిజినెసెస్. దే ఆల్సో వాంట్ టు లెర్న్ సంథింగ్ అండ్ లైక్ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకొని వాళ్ళు చేయాలి అని అనుకుంటూ ఉంటారు కాబట్టి సో దిస్ పాయింట్ హ్యాస్ టు బి లైక్ వాళ్ళు తెలుసుకోవాలి. 100% తెలుసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ నమ్మకం అంతా ఇక్కడే పోతుంది. అమ్మో వీళ్ళు ఏదో చెప్పేస్తున్నారు, ఏదో టూల్ మన వల్ల కాదు అని ఒకటి వచ్చేసి అమ్మో ఏమేమి చెప్తారో అది మనకు వస్తుందో రాదో. నిన్న మీరు నమ్మరు, మా క్లాస్ లో కుందన్ వర్క్స్ చేసే ఒక మేడం జాయిన్ అయ్యారు. యాక్చువల్లీ ఆవిడ మామూలుగా చాలా చిన్నగా ఒక ఫ్యాన్సీ స్టోర్ కుందన్ వర్క్స్ చేస్తున్నారు. ఆవిడకి సోషల్ మీడియా మార్కెటింగ్ క్లాసెస్ జాయిన్ అయ్యారు. నేను క్యాన్వా ఒక్కటి యూజ్ చేపించి ఆవిడ దగ్గర పోస్టర్స్ చేపిస్తే ఆవిడ ఎంత బ్యూటిఫుల్ పోస్టర్స్ చేశారంటే నేను అమేజ్ అయిపోయాను చూసి. ఆవిడకి నేను ఇన్స్పిరేషన్ కూడా ఎట్లా ఇచ్చాను, మీరు ఇప్పుడు అర్జెంట్ గ్రాఫిక్ డిజైనర్ రేంజ్లో ఆలోచించేసి ఈ కలర్ కాంబినేషన్స్ అవన్నీ కూడా అక్కర్లేదు. ప్రాపర్ రిఫరెన్స్ పెట్టుకొని ఆ రిఫరెన్స్ నుంచి ఎగ్జాక్ట్లీ ఎలా చేయాలో నేను నేర్పిస్తానని చెప్పి రిఫరెన్స్ నుంచి నేర్పించాను. ప్రొవైడెడ్ ఈ రోజు చూస్తే ఆవిడ జెమినై నుంచి క్రియేట్ చేసిన కొన్ని ఇమేజెస్తో వీడియోస్ కూడా చేసి పెట్టారు. ఇట్స్ వెరీ సింపుల్. యాక్చువల్గా టూల్స్ డెఫినెట్లీ ఉంటాయి. డిజిటల్ మార్కెటింగ్లో మల్టిపుల్ టూల్స్ అనేవి ఇన్వాల్వ్ అయి ఉంటాయి, ఎవ్రీ స్టేజ్ లో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. అవి నేర్చుకోవడం కూడా చాలా సింపుల్, అస్సలు టఫ్ కాదు. రైట్. అండ్ మేము క్లాసెస్ చెప్తున్నాం ఇప్పుడు ప్రస్తుతానికి. సోషల్ మీడియా మార్కెటింగ్ క్లాసెస్ అనేవి మాకు ఎవ్రీడే జరుగుతున్నాయి. సో డెఫినెట్ గా లైవ్ క్లాసెస్ నేను కంపల్సరీ జూమ్ లో లైవ్ లో తీసుకుంటాను క్లాసెస్. 1 hour వాళ్ళతో ఖచ్చితంగా స్పెండ్ చేసి వాళ్ళకి హోంవర్క్స్ అనేవి ఇస్తాను. 10 days లో వాళ్ళు సోషల్ మీడియా మార్కెటింగ్ ముఖ్యంగా కంప్లీట్లీ విత్ ఏఐ టూల్స్ నేర్చుకుంటారు. అండ్ వీఆర్ ఛార్జింగ్ చాలా లెస్ ఛార్జ్ చేస్తున్నాం మేము. లెస్ అంటే అందరికి మేము 5,000 రూపీస్ కి చేస్తున్నాము. మేము 10 days లో దాన్నే ఎక్కువ అంటుంటారు చాలా మంది, కానీ కాదు. లేదండి, అసలు ఏముంది, ఇప్పుడు ఎవరన్నా ఒకరు బయటికి వెళ్తే ఒక 2 people ఎక్కడన్నా మనం బయటికి వెళ్ళి షాపింగ్ చేసి తినేసి వస్తేనే అయిపోతున్నాయి. ఎగ్జాక్ట్లీ. సో ఇది లైఫ్ స్కిల్ కి 5,000 రూపాయలు అసలు పెద్ద విషయమే కాదు. దీంట్లో వాళ్ళు అన్ని నేర్చుకుంటారు మేడం, ఎవ్రీథింగ్ దే విల్ లర్న్. ఖచ్చితంగా మీ ద్వారా కూడా మాకు మంచిగా స్టూడెంట్స్ రిజిస్టర్ అవుతే 100% వాళ్ళకి మేము మంచి స్కిల్ అనేది ఖచ్చితంగా నేర్పిస్తాం విత్ ఏఐ టూల్స్. సో ఎవరైతే క్లాసెస్ ని అటెండ్ అవ్వాలి అని అనుకుంటున్నారో మనకి కింద స్క్రీన్ పైన నంబర్ స్క్రోల్ అవుతూ ఉంటాయి, వాటిని కనుక మీరు కాంటాక్ట్ చేసినట్లయితే మీకు ఫర్దర్ డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది.